అవమానం అది మన జీవితాన్ని కొరుక్కునే ఓ గాయంలా ఉంటుంది. ఆ క్షణం మన గుండె వేగంగా కొట్టుకుంటుంది. కన్నీటి బిందువు మన కళ్ళల్లోనికి ఎక్కుతుంది. కానీ అవమానం ఎదురైనప్పుడు మనం శబ్దంగా మారి అరవకూడదు. అలజడిగా ప్రతిస్పందించకూడదు. ఎందుకంటే తక్కువ స్థాయిలో ఉన్నవారితో మనం కూడా తక్కువగా ప్రవర్తిస్తే తక్కువ వారు వాళ్లే కాదు, మనం కూడా. ఒక ఇన్సల్ట్ వచ్చినప్పుడు అది నీ విలువను తగ్గించదు, కానీ నీ స్పందనే నీ విలువను నిర్ధారిస్తుంది. ఒక పాము కాటు వేస్తే మనం ఆ పాముతో పోరాడం కదా, మనం ఒక వైద్యుడిని చూసుకుంటాం. అలాగే నీ ఆత్మను గాయపరిచిన వాడి దగ్గర సమాధానం కోసం వెతకవద్దు. నీ మౌనమే, నీ జ్ఞానమే, నీ విజయమే సమాధానం కావాలి. నిన్ను అవమానించిన వాడు నిన్ను కిందకి లాగాడని నువ్వు నీ విలువ మరువకూడదు. నువ్వు మౌనంగా ఉన్నావంటే అది బలహీనత కాదు, అది ఒక సామరస్యపు నిశ్శబ్దం. నువ్వు ఎదిగే మార్గంలో వచ్చే ఒక పరీక్ష మాత్రమే. బదులు చెప్పాలనిపిస్తే నీ విజయంతో చెప్పు. వెగటు చూపాలనిపిస్తే నీ ప్రగతితో చూపు. గుర్తుంచుకో, వెగటు గర్వంగా మారే దారి. వారు మాట్లాడిన మాటలు తక్కువగా ఉన్నాయంటే నీ ప్రయాణం వారి అంచనాలకు మించి ఉండాలి. నీకోసం వారి ఊహలు ఖాళీ బూడిదైపోవాలి. ఒక అవమానం జరిగినప్పుడు నీ మనస్సులో ఒక ప్రశ్న వెయ్యి, ఇది నాకు నేర్పే పాఠం ఏమిటి అని. ఎప్పుడూ గుర్తుంచుకో, వారు నిన్ను అవమానించినప్పుడు నువ్వు శాంతంగా ఉన్నవంటే అది ఓ గెలుపు మాత్రమే కాదు, ఓ గొప్ప సంస్కారం. నా మాటల వల్ల మీకు ఏమాత్రం సాంత్వన లభించినా ఐ ఫాలో యూ ఫ్రెండ్ అని కామెంట్ చేయండి.